హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. ఈ వీడియోలో మన రివ్యూ వచ్చేసి 'బ్యాడ్ గర్ల్స్'. ఈ మూవీ ఎలా ఉంటుందని ఎప్పటినుంచో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కదా! పక్కా చెప్తున్నా, ముందుగానే చెప్తున్నా. ఈ మూవీ ఫ్యామిలీతో చూసేది అస్సలు కాదు. వల్గర్ కంటెంట్, ఎక్స్‌పోజింగ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ అని కొన్ని డైలాగ్స్ వల్ల ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సొస్తది. చూసుకోండి. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అనంటే, మూవీ పెద్దగా నచ్చలేదు గైస్. పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. అలా సాగిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ కొంచెం కామెడీ టైమింగ్స్ కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. ఇక స్టోరీ విషయానికొచ్చినట్లయితే, నలుగురు అమ్మాయిలుంటారు. వీళ్ళు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పెరిగిన అమ్మాయిలు. పెళ్ళికి ముందు కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటారు. అదే విధంగా వీళ్ళు మలేషియా వెళ్తారు. మలేషియా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? వాళ్ళు తిరిగి వచ్చారా లేదా? అసలు ఏంటి ఎండింగ్‌లో ఉన్న కంక్లూజన్ ఏంటి అనేది మూవీ యొక్క స్టోరీ. మూవీ స్టోరీ కాస్త ఓకే అనిపించినప్పటికీ, స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ అంతా ప్రాపర్‌గా అనిపించదు. అండ్ కంక్లూజన్ అంతా డీసెంట్‌గా అనిపించదు. అండ్ ఎండింగ్ అంతా ఎంగేజింగ్ అనిపించదు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. సాంగ్స్ బీజీఎం అంతగా అనిపించలేదు. అండ్ కామెడీ టైమింగ్, కామెడీ సీన్స్ కొంచెం అనిపిస్తాయి. ఓన్లీ కామెడీ పర్పస్‌లో అండ్ ఎక్స్‌పోజింగ్ రొమాంటిక్ అండ్ రొమాన్స్ వీటి కోసమే మూవీ తెరకెక్కించారేమో అనిపిస్తుంది. ఇక ఎండింగ్‌లో ఒక ఎమోషనల్ సీన్స్, ఎమోషనల్ టచ్ ఇద్దామని ప్రయత్నించారు. ఆ ఎమోషనల్ టచ్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఓవరాల్‌గా మూవీ మొత్తంలో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అండ్ కొంచెం ఎమోషనల్ సీన్స్ ఇవి కొంచెం బెటర్ అనిపిస్తాయి. ఇక అంతకు మించి అసలు మూవీలో ఏమీ లేదు. ఈ మూవీ టీమ్ వచ్చేసి సొసైటీకి ఈ మూవీ నుంచి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారంటే, జస్ట్ అమ్మాయిలు వాళ్ళ ఇంటెన్షన్‌లో ఈ విధంగా ఉండాలి. పెళ్ళికి ముందు మన లైఫ్ ఇలా ఉంటుంది. పెళ్లి తర్వాత ఇలా ఉంటుంది. పెళ్ళికి ముందే మనం ఏం చేసినా ఎంజాయ్ చేయాలి. పెళ్లి తర్వాత వచ్చినవాడు చేయిస్తే చేయిస్తాడు ఎంజాయ్ లేకుంటే చేయించడు అనే కాన్సెప్ట్‌తోని ఈ మూవీని తెరకెక్కించారు. కాన్సెప్ట్ వినడానికి బాగా అనిపించినప్పటికీ ఆయన మూవీ ప్రెజెంటేషన్ మాత్రం అంత ప్రాపర్‌గా లేదు. ఈ వెర్షన్‌లో ఇదంతా చెప్తే విన్న మీకు మూవీకి నెగెటివ్ రివ్యూ ఇస్తున్నావు. మూవీ తెరకెక్కిస్తే నీకు తెలుస్తుంది. ఎంత కష్టమో ఆ విలువేంటో నీకు అర్థమవుతుంది అని మీరు అనొచ్చు. కానీ మూవీ తెరకెక్కించడం కష్టమే. కానీ మరీ ఈ విధంగా ఉంటే మాత్రం ఎవరు చూడలేరు. అండ్ ఎవ్వరికీ నచ్చను కూడా నచ్చదు. వీళ్ళు తెరకెక్కించి పెట్టిన డబ్బులు కూడా వృధా అవుతాయి. మూవీలో రొమాన్స్, రొమాంటిక్ సీన్స్, ఎక్స్‌పోజింగ్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవి కావాలనుకున్న వారికి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది. అండ్ చెప్తున్నాగా ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రము ఎక్స్‌పోజింగ్, రొమాంటిక్, రొమాన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవి కావాలనుకున్న మూవీకి వెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మిగతా ఆడియన్స్ మాత్రం ఈ మూవీకి దూరంగానే ఉండండి. ఇప్పటికైతే ఇది మన 'బ్యాడ్ గర్ల్స్' మూవీ రివ్యూ. అండ్ ఎండింగ్‌లో ఒక టాపిక్ ఉంటుంది. బ్యాడ్ గర్ల్స్ కాస్త గుడ్ గర్ల్స్‌గా మారుతారు. ఆ సీన్ ఒకటి అనిపిస్తుంది. అదైతే మిస్ అవ్వకండి. చూడాలనుకుంటే చూడండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసామంటే ఖచ్చితంగా కంటెంట్ నచ్చిందనుకుంటున్నాను. ఒక లైక్ కింద హైప్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మనం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందించి మనం 6Kలో ఉన్నాం. కొంచెం గట్టిగా గుద్దితే మనం 7K ఈజీగా రీచ్ అయిపోతాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.